గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నెంబర్ 445. ఈ రోజు డైలీ మనీషాలో 2023లోని మార్కెట్ ఎలా ఉండొచ్చు అని చెప్పి కొన్ని ప్రెడిక్షన్స్ వచ్చాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. వాటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 211 పాయింట్స్ పెరిగి 62,504 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగి 18,562 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.96% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ 2022 ఈ ఇయర్లోని గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వేరియస్ ఇష్యూస్ తోని చాలా వాలటాలిటీని ఫేస్ చేశాయి. దానికి రీజన్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత వేరియస్ కమోడిటీ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. దాని తర్వాత నుంచి అన్ని కంట్రీస్ లో కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయినటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం జరిగింది. ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వలన ఆ కంట్రీస్ లో గ్రోత్ స్లో డౌన్ అయింది. అండ్ అంతేకాకుండా చాలా కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ కూడా కంట్రోల్లోకి రాలేదు. సో ఇటువంటి కండిషన్ లో మనం 2022 ఇయర్ మొత్తం కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా చాలా వాలటాలిటీ చూసాం. నవ్వు ఈ 2022 ఎండింగ్ వచ్చేసింది అండ్ మనం 2023లోకి అడుగు పెట్టబోతున్నాం. సో 2023లోని స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందని వేరియస్ ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. దీనిలోని MLIV పల్స్ సర్వే వాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ అండ్ అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర సర్వే కండక్ట్ చేసి ఈ 2023లోని స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో చాలా మంది 2023లో కూడా స్టాక్ మార్కెట్ లో కొంత రిస్క్ ని మనం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, బికాజ్ ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందో అది ఇంకా కంట్రోల్లోకి రాలేదు, కొన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చని అండ్ అలాగే గ్రోత్ కూడా స్లో డౌన్ అవుతుంది కదా, మళ్ళీ ఆ గ్రోత్ ఫేస్ ని అందుకోవడానికి కొంత టైం పడుతుందని, దాంతోనే 2023లో కూడా మనం గ్లోబల్ మార్కెట్స్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు 2023 యుఎస్ స్టాక్స్ 10% అండ్ అంతకన్నా పెరగచ్చని 23% ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఓటేసినట్లయితే 22% రీటైల్ ఇన్వెస్టర్స్ ఓటేయడం జరిగింది. అండ్ ఎక్కువగా ఓటింగ్ -10% నుంచి +10% రేంజ్ లోని రిటర్న్స్ రావచ్చని 54% ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఓటేసినట్లయితే 57% రీటైల్ ఇన్వెస్టర్స్ ఓటేశారు. అండ్ స్టాక్ మార్కెట్ 10% వరకు కరెక్ట్ అవ్వచ్చని 23% ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఓటేసినట్లయితే 20% రీటైల్ ఇన్వెస్టర్స్ ఓటేశారు. దీనిలో మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ -10% నుంచి +10% ఇన్ బిట్వీన్ రేంజ్ లోని స్టాక్ మార్కెట్ 2023లో ఉండొచ్చు అని చెప్పి ఓటేయడం జరిగింది. సో ఈ ప్రెడిక్షన్స్ అన్ని ఎలా ఉన్నా కూడా వీ హ్యావ్ టు సీ నెక్స్ట్ ఇయర్ లో స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అవబోతుంది అన్నది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినట్లయితే మనం ఇలా స్టాక్ మార్కెట్ లో వాలటాలిటీ కనపడుతున్నా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇది కొంతవరకు వరి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ IEX దగ్గర నుంచి ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక బైబ్యాక్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ బైబ్యాక్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మనం ఆల్రెడీ మన ఫ్రైడే డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు 200 రూపీస్కి బైబ్యాక్ అనౌన్స్ చేసిన ఈరోజు స్టాక్లో పెద్ద మూమెంటం కనపడకపోవడానికి రీజన్ వీళ్ళు ఓపెన్ మార్కెట్లో బైబ్యాక్ని అనౌన్స్ చేయడం వల్ల ఈ స్టాక్లో పెద్దగా మూమెంటం కనపడలేదు. అండ్ అంతేకాకుండా సాటర్డే రోజున IEX దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్గా కార్బన్ మార్కెట్లోని ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్పారు. నా ఈ కార్బన్ మార్కెట్లో ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ సబ్సిడరీని ఫామ్ చేయడానికి అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ 1 మంత్లోని కంటిన్యూస్గా పెరుగుతున్నటువంటి RVNL స్టాక్లోని ఈ రోజు కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ ఈ రోజు RVNL స్టాక్లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్లోని 1,09,05,000 షేర్స్ అంటే 87.4 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 76 రూపీస్ 20 పైసాకి హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతో ఈ రోజు సెషన్లో కూడా మనం RVNL స్టాక్లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ITC వాళ్ళు జోలే హాస్పిటాలిటీతోని పార్ట్నర్ అయినట్టుగా ఎకనామిక్ టైమ్స్లోని ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ రావడంతో ITC వాళ్ళని ఎక్స్చేంజెస్ క్లారిఫికేషన్ అడిగాయి. దీనికి ITC వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ ఈ జోలే హాస్పిటాలిటీ వాళ్ళకి కర్ణాటక బెల్గావ్లోని ఒక హోటల్ ఉన్నది అండ్ ఈ హోటల్ని మేనేజ్ చేయడానికి ITC వాళ్ళు వాళ్ళతో పార్ట్నర్ అయినట్టుగా క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ కూడా చాలా చిన్న ట్రాన్సాక్షన్, సో ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయనవసరం లేదు కాబట్టి వీళ్ళు ఎర్లియర్గా అప్డేట్ చేయలేదని చెప్పి ఈ క్లారిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ME ఆర్గానిక్స్ వాళ్ళు ఫిన్లాండ్కి చెందినటువంటి ఆరియన్ కార్పొరేషన్ యొక్క సబ్సిడరీ అయినటువంటి ఫెర్మియాన్ వాళ్ళతోని ఒక డెఫినెటివ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఫెర్మియాన్ కి చెందినటువంటి పేటెంటెడ్ ప్రొడక్ట్స్ కి ఒక ఇంటర్మీడియట్ ని సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డీల్ కూడా $multi-million డీల్ అని అండ్ 10 years కి గాను ఇంటర్మీడియట్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంటర్మీడియట్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి రెవెన్యూ FY24 నుంచి కాంట్రిబ్యూట్ చేస్తుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో ME ఆర్గానిక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
చేసాం. నెక్స్ట్ హీరో మోటార్ కార్ప్ వాళ్ళు ప్రైస్ హైక్ అనౌన్స్ చేశారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరియస్ మోడల్స్ పైన డిసెంబర్ 1 నుంచి 1500 రూపీస్ పెంచబోతున్నట్లుగా వీళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ HDFC లైఫ్ లోని ఎక్సైడ్ లైఫ్ ని మర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అప్డేట్ వచ్చింది. అండ్ ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి NCLT దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చింది. కానీ ఇది ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్ మర్జర్ కాబట్టి వీళ్ళకి IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావాలి. నవ్ వీళ్ళకి ఈ అప్రూవల్ కూడా వచ్చినట్లుగా వేరియస్ న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సో వీళ్ళకి IRDAI దగ్గర నుంచి కూడా ఇప్పుడు అప్రూవల్ వచ్చేస్తుంది కాబట్టి త్వరలోనే ఈ మర్జర్ జరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ RBI UAE తోని ఒక ఇంపార్టెంట్ మెకానిజం రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు UAE నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నా మనం వాళ్ళకి డాలర్స్ లో పే చేస్తున్నాం కదా. ఇలా పే చేయడం వలన మన కంట్రీయే కాదు ఈవెన్ UAE కి కూడా ఫారెక్స్ ట్రాన్సాక్షన్ చార్జెస్ బాగా పడతాయి. బికాస్ ఫస్ట్ మనం మన ఇండియన్ కరెన్సీని డాలర్స్ లోకి కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. దెన్ వాళ్ళకి డాలర్స్ లో పే చేసిన తర్వాత వాళ్ళు ఆ డాలర్స్ ని దిరామ్స్ లోకి కన్వర్ట్ చేస్తుంటారు. దీని వల్ల రెండు కంట్రీస్ కి కూడా ఫారెక్స్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎక్కువగా పడుతున్నాయని, సో మన కంట్రీలోని అండ్ అలాగే UAE లో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ కి ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ తగ్గించేందుకు గాను మన RBI అండ్ UAE సెంట్రల్ బ్యాంక్ కూడా డిస్కషన్స్ లో ఉన్నట్లుగా UAE యొక్క మన ఇండియన్ అంబాసిడర్ అయిన సంజయ్ సుధీర్ గారు కామెంట్ చేయడం జరిగింది. మనం ఎక్కువగా అక్కడి నుంచి క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఒకవేళ ఈ డీల్ గనక క్రాక్ అయినట్లయితే మనం క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి డాలర్స్ లో కాకుండా మన ఇండియన్ కరెన్సీలోనే పే చేయొచ్చు. ఇలా గనక పేమెంట్ జరిగినట్లయితే ఒకటి ఫారెక్స్ ట్రాన్సాక్షన్ చార్జెస్ తగ్గుతాయి అండ్ అంతేకాకుండా మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గిపోకుండా ఉంటాయి. మెయిన్లీ సుధీర్ గారు ఏం కామెంట్ చేశారంటే ఈ రెండు కంట్రీస్ కూడా ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇప్పటి వరకు ఏవైతే పే చేస్తున్నాయో వాటిని తగ్గించడానికి ఈ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయని ఆయన కామెంట్ చేస్తున్నారు. కానీ అవి తగ్గడం వలన మన కంట్రీకి అయితే చాలా బెనిఫిట్ కలగనున్నది. ఒకటి ఇందాకలా మనం డిస్కస్ చేసుకున్నట్లు మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువగా తగ్గిపో అండ్ అంతేకాకుండా మన కంట్రీ నుంచి ఎవరైతే అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారో లేదా అక్కడి నుంచి మన కంట్రీకి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ ని అవాయిడ్ చేయొచ్చు. సో ఈ డీల్ ముందుకెళ్ళినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు X2 ఫ్యూయల్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 6.15 crores ఇన్వెస్ట్ చేసి 50% స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ X2 ఫ్యూయల్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఒక ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్ కంపెనీ. వీళ్ళు వేస్ట్ ని లిక్విడ్ అండ్ సాయిల్ ఫ్యూయల్ లోకి కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్విజిషన్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క విజన్ లో భాగంగా చేసినట్లుగా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ 7% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు కాస్మో ఫస్ట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ డిసెంబర్ 1 రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్ వీళ్ళ దగ్గర నుంచి రావడంతో ఈ రోజు సెషన్ లో కాస్మో ఫస్ట్ స్టాక్ 8% పైనే పెరిగింది. వీళ్ళు డిసెంబర్ 1 రోజున ఏ ప్రైస్ కి బైబ్యాక్ అప్రూవ్ చేస్తారు అండ్ అలాగే ఏ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారో మనం చూడాలి. నెక్స్ట్ HFCL వాళ్ళకి SWSM నుంచి EPC సర్వీసెస్ రిలేటెడ్ గా 1770 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని వేయడంతో పాటు వారణాసిలోని రూరల్ వాటర్ సప్లై నెట్వర్క్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని HFCL వాళ్ళు JWIL ఇన్ఫ్రా లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో కలిపి ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టు అండ్ ఈ కాంట్రాక్ట్ వచ్చిన డేట్ నుంచి 18 months లోపు ఈ కాంట్రాక్ట్ ని కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ పేటిఎం దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ 100% సబ్సిడరీ అయినటువంటి పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు RBI కి ఆన్లైన్ మర్చెంట్స్ కి పేమెంట్ అగ్రిగేటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు ఆథరైజ్ చేయాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దీని రిలేటెడ్ గా RBI దగ్గర నుంచి వీళ్ళకి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో RBI వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అప్లికేషన్ లోని 2 steps ని మెన్షన్ చేస్తూ ఈ రెండు ఫాలో అయ్యి 120 days లోపు ఈ అప్లికేషన్ ని రీసబ్మిట్ చేయాలని చెప్పింది. ఈ 2 steps ఏంటంటే ఒకటి ఈ పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ లోకి పేటిఎం నుంచి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా FDI గైడ్ లైన్స్ కంప్లై చేయాలని దీని రిలేటెడ్ గా నెసరీ అప్రూవల్స్ తీసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా న్యూ ఆన్లైన్ మర్చెంట్స్ ని ఆన్ బోర్డ్ కూడా చేసుకోకూడదని చెప్పి ఈ 2 చేంజెస్ చేసి అప్లికేషన్ రీసబ్మిట్ చేయాలని వీళ్ళకి RBI దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఈ చేంజెస్ చేయడం వల్ల కంపెనీ యొక్క బిజినెస్ అండ్ అలాగే రెవెన్యూస్ మీద ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ ఉండదని, బికాస్ RBI ఓన్లీ న్యూ ఆన్లైన్ మర్చెంట్స్ ని మాత్రమే ఆన్ బోర్డ్ చేసుకోకూడదని చెప్తుందని, బట్ ఆఫ్లైన్ మర్చెంట్స్ అయితే ఆన్ బోర్డ్
చేసుకోవచ్చని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ దగ్గర నుంచి ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ లెవో థైరాక్సైన్ సోడియం ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంజెక్షన్ ని మైక్స్డెమా కోమా ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ యుఎస్ లో దీని యొక్క యాన్యువల్ సేల్స్ $45.2 మిలియన్ గా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు ఈజ్మై ట్రిప్ దగ్గర నుంచి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఆన్లైన్ ట్రావెలింగ్ ప్లాట్ఫామ్ లోని కస్టమర్స్ ని పెంచుకునేందుకు గాను వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఎలైట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజ్మై ట్రిప్ ప్రో ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈజ్మై ట్రిప్ కస్టమర్స్ ఎవరైతే రిఫర్ నౌ అండ్ ఎర్న్ ఫర్ ఎవర్ ప్రోగ్రామ్ ని ఎన్రోల్ చేసుకుంటారో ఆ ఎన్రోల్ చేసుకున్నటువంటి కస్టమర్స్ కొత్త కస్టమర్స్ ని రిఫర్ చేసి ఆ కొత్త కస్టమర్స్ కనుక ఈజ్మై ట్రిప్ ప్లాట్ఫామ్ లోని టికెట్స్ అవి బుక్ చేసుకున్నట్లయితే దానివల్ల ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి ఫ్లైట్స్, హోటల్స్, హాలిడేస్, బస్సెస్ అండ్ ట్రైన్ బుకింగ్స్ పైన క్యాష్ బ్యాక్ ని ఆఫర్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ దాంతో పాటు వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి అదర్ ఆఫర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా ఆఫర్ చేసినట్లయితే వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఇంకొంతమంది కొత్త కస్టమర్స్ ని రిఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. దానివల్ల ఈ ప్లాట్ఫామ్ మరింత మందికి రీచ్ అయ్యేలా చేయడానికి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. దీనివల్ల ఈ రోజు ఈజ్మై ట్రిప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని సాయిరామ్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, సార్ నా ఏజ్ 21, నేను మెడికల్ షాప్ లో వర్క్ చేస్తున్నా. ఒక 3 years లో షాప్ పెడదాం అనుకుంటున్నా. దానికోసం కావాల్సిన డబ్బుల కోసం ఎస్ఐపిలో మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. 3 years కి సిప్ కాకుండా వేరే ఆప్షన్ ఉంటుందా? ప్లీజ్ టెల్ మీ. హలో సాయిరామ్ గారు, మీరు ఏదైతే ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారో మంత్లీ, అది గుడ్ ఐడియా. కాకపోతే 3 years కి మీరు ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. 3 years అంటే స్టాక్ మార్కెట్లో మనం చూస్తే అది చాలా షార్ట్ టర్మ్. అండ్ షార్ట్ టర్మ్లో స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మనం చెప్పలేం. మీరు 3 yearsలోని మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకున్న టైంకి ఒకవేళ మార్కెట్ కనుక కరెక్ట్ అయినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి వాల్యూ కన్నా తక్కువ వాల్యూని మీరు విత్డ్రా చేయవలసి ఉంటుంది. సో అందుకనే 5 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, అప్పుడు మనం ఈక్విటీస్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ లేదా ఇలా 5 years లోపు టైం పీరియడ్కి మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మాత్రం ఈక్విటీ రూట్ని సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. దీనికన్నా మీరు ఆ అమౌంట్ని ఎఫ్డి రూపంలో కానీ లేదా డెట్ ఫండ్స్ ఉంటే మీకు లిక్విడ్ ఫండ్స్ అని లేదా షార్ట్ టర్మ్ ఫండ్స్ అని అటువంటి రూట్లో సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అంతేకాని ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసి 3 yearsలో విత్డ్రా చేద్దాం అనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్ని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి ఈ రూట్ని మీరు సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.